అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వివాదాస్పద సింగర్ చిన్మయి మరోసారి వార్తల్లో నిలిచింది. మనశంకర్ వరప్రసాద్ సక్సెస్ మీట్ లో మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై సింగర్ చిన్మయి కౌంటర్ ఇచ్చారు. ఇండస్ట్రీ అద్దం లాంటిదన్న చిరు కాస్టింగ్ కౌచ్ లేదన్నారు. దీనిపై చిన్మయి కౌంటర్ ఇచ్చారు. కాస్టింగ్ కౌచ్ అనేది అదుపులో లేని సమస్య అని, కమిట్మెంట్ కు నో చెబితే రోల్స్ ఇవ్వరంటూ సంచలన కామెంట్స్ చేశారు. మెగాస్టార్ జనరేషన్ లో మహిళా ఆర్టిస్టులను గౌరవించేవారని, కానీ ఇండస్ట్రీ మాత్రం మిర్రర్ లాంటిది కాదన్నారు. లిరిసిస్ట్ వైరముత్తు తనని గతంలో వేధించాడని, ఇండస్ట్రీలో పని ఇచ్చినందుకు బదులుగా కమిట్మెంట్ ఇవ్వాలని అడిగినట్లు ఆరోపణలు చేశారు. అయితే చిరుకు చిన్మయి కౌంటర్ పై నెటిజన్లు సీరియస్ అవుతున్నారు. సీనియర్లన్న కనీస గౌరవం కూడా చిన్మయికి లేదని మండిపడుతున్నారు. ఇది గొప్ప ఇండస్ట్రీ అండి. ఇక్కడ ఎవరైనా రాణించలేదు, ఇక్కడ ఏదైనా నెగిటివ్ పీపుల్ ఉన్నారు, ఇక్కడ మాకు ఇలాంటి బిట్టర్ ఎక్స్పీరియన్స్ జరిగినట్టే కనుక అది నీ తప్పిదం అవుతుందని నేను అనుకున్న ప్రకారంగా నేను నమ్ముతున్నాను. నువ్వు స్ట్రిక్ట్ గా ఉండి సీరియస్ గా ఉంటే కనుక ఏ ఒక్కటి అడ్వాంటేజ్ తీసుకుని ప్రయత్నం చేయరు. ఎలాంటి ఏదంటే క్యాస్ట్ కావచ్చు అలాంటివి ఏమి ఉండవండి. నీ బిహేవియర్ బట్టి ఉంటుంది. మీకుండే అభద్రతా భావంతో ఏమో అలాగేలా ఉండాలేమో అని ఉండకూడదు. ఎస్, నువ్వు ప్రొఫెషనల్ గా ఉండు, అవతల కూడా ప్రొఫెషనల్ గా ఉంటారు. ఈ ఇండస్ట్రీ అనేది ఒక అద్దం లాంటిది. నువ్వేమి ఇస్తావు తిరిగి నీకు అదే వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ధైర్యంగా పరిశ్రమకు రావాలి అనుకుంటే కనుక కృత నిశ్చయంతో, దృఢ సంకల్పంతో, హార్డ్ వర్క్ ని ఆసరాగా తీసుకుని రండి. ఇది గొప్ప ఇండస్ట్రీ. మీరు అందరూ రాణిస్తారు, చేస్తారు. అది ఆడబిడ్డలు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే. ఇండస్ట్రీ, ఈ పరిశ్రమ, సినీ పరిశ్రమ అనేది అద్దం లాంటిది. మనం ఎలాగా ఉంటామో మన స్వభావం కానీ, మన ఆహార్యం కానీ, మన థాట్స్ కానీ, మన స్వభావ భావాలు కానీ, ఇవన్నీ మన వ్యక్తిత్వం కానీ ఎలా ఉంటుందో అలాగే మనకి రిజల్ట్ కనబడుతుంటుంది. ఆ అద్దం కూడా మనం అలాగే చూస్తుంది. ఇండస్ట్రీ కూడా అలాగే మనకి రిజల్ట్ ఇస్తుంటుంది. నీ వ్యక్తిత్వం బాగుండాలి, నీ అప్రోచ్ బాగుండాలి, నీ కష్టం బాగుండాలి. అంతకంత రిజల్ట్ ఇస్తానే ఉంటుంది ఇండస్ట్రీలో. దీన్ని కేర్లెస్ గా ఉన్నా సరే, ఒక యాటిట్యూడ్ ఉన్నా సరే, చూద్దాంలేని అపనమ్మకంతో ఉన్నా సరే, అది కూడా నీ పట్ల అపనమ్మకంగానే ఉంటుంది. ఏది అంతంత మాత్రంగా చూస్తుంది. సింగర్ చిన్మయి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. సందీప్, టాలీవుడ్ లో మరోసారి కాస్టింగ్ కౌచ్ అనే అంశం హాట్ టాపిక్ గా మారింది. మెగాస్టార్ చిరంజీవి మొన్న జరిగినటువంటి మనశంకర వరప్రసాద్ సక్సెస్ మీట్ లో సినిమా పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఉండదు, కొత్త టాలెంట్ కి ఎప్పుడు ప్రోత్సాహం ఉంటుందని చేసిన వ్యాఖ్యలపై సింగర్ చిన్మయి శ్రీపాద స్పందించారు. ఇండస్ట్రీలో నిబద్ధత అనే పదానికి అసలైన అర్థం మారిపోయిందంటూ కూడా ఆమె సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. అయితే చిరంజీవి చేసినటువంటి వ్యాఖ్యలు మనం ఒకసారి గుర్తు చేసుకుంటే, మనశంకర వరప్రసాద్ సక్సెస్ మీట్ లో చిరంజీవి మాట్లాడుతూ, సినిమా ఇండస్ట్రీ ఒక అద్దం లాంటిది, మనం ఎలా ఉంటే అది అలాగే కనిపిస్తుంది, ఇక్కడ నెగిటివ్ వ్యక్తులు ఉంటారని, చేదు అనుభవాలు కూడా ఎదురవుతాయని అనుకోవడం పొరపాటు, మీరు ప్రొఫెషనల్ గా ఉంటే మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు, కాస్టింగ్ కౌచ్ లాంటివి ఇక్కడ ఉండవు అంటూ కూడా తన అభిప్రాయాన్ని వెలుబుచ్చారు. అయితే దీనికి నిన్న రాత్రి సింగర్ చిన్మయి చిరంజీవి చేసినటువంటి వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా చిన్మయి స్పందించింది. పరిశ్రమలో ఉన్న చీకటి కోణాలు బయట పెట్టారు. సినిమా పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ సమస్య తీవ్రంగా ఉంది. కమిట్మెంట్ అంటే వృత్తిపరమైన నిబద్ధత అని కాకుండా మహిళల నుంచి శారీరక సుఖాన్ని ఆశించేలా కొందరు పురుషులు దీన్ని వాడుతున్నారు. ఆశించినది ఇవ్వకపోతే అవకాశాలు రాకుండా చేస్తున్నారంటూ కూడా ఆమె తన ఆవేదన సోషల్ మీడియా వేదికగా అయితే వ్యక్తం చేశారు. అలాగే కెరీర్ వదిలేసిన సింగర్ ఇండస్ట్రీలో ఎదురైన వేధింపులు భరించలేక ఒక ప్రముఖ సింగర్ ఏకంగా కెరీర్ ని వదిలేసిందంటూ కూడా చిన్మయి గుర్తు చేశారు. తన తల్లి ఎదుటే తాను నమ్మిన ఒక పెద్ద మనిషి తనతో తప్పుగా ప్రవర్తించారని, తాను కూడా లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారంటూ కూడా ఒక పెద్ద ఆయన పేరు చెప్పకుండా పెద్ద ఆయన ప్రవర్తన కూడా అలాగే ఉందంటూ కూడా తను చెప్పడం జరిగింది. ఆరోపణలు ఉన్నవారు స్టేజీలపైనే, వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఇంకా స్టేజీలపైనే నీతులు చెబుతున్నారు అంటూ కూడా ఆమె విమర్శించారు. అయితే చిరంజీవి పట్ల తనకి గౌరవం ఉందని, ఆయన ఒక లెజెండ్ అంటూ కూడా చిన్మయి తన మాటల్లో అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఆయన కాలంలో నటీనటుల మధ్య గౌరవప్రదమైనటువంటి వాతావరణం ఉండేదని, కానీ ప్రస్తుత పరిస్థితులు భిన్నంగా ఉన్నాయంటూ కూడా ఆమె అభిప్రాయపడ్డారు. ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో ఈ వాక్యాలు అయితే వైరల్ గా మారాయి. సందీప్, అయితే చిరంజీవి మాత్రం ఇండస్ట్రీ ఒక గొప్ప అవకాశం, ఇండస్ట్రీకి రావడానికి గొప్ప అవకాశం,
మంచి ఎదుగుదల, నిబద్ధత, టాలెంట్ ఉంటే మీరు నేరుగా రావచ్చు. నా కూతురు సుస్మిత కూడా ఇవాళ ఒక గొప్ప ప్రొడ్యూసర్ గా, సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ గా రాణించగలుగుతుంది. డెఫినెట్ గా అందరికీ ఈ అవకాశం ఉండాలి కూడా తను చేసినటువంటి వాక్యాల్లో అర్థం కనబడేలా ఉంది. ఇక మొత్తానికి సోషల్ మీడియా వేదికగా ఈ చిన్మయి ఇప్పుడైతే హాట్ టాపిక్ అనేది, మరోపక్క మెగా అభిమానులు కూడా చిన్మయికి కౌంటర్ ఇస్తున్నారు. ప్లాస్టిక్ కౌచ్ అనేది లేదని, పరిశ్రమ అద్దం లాంటిదని చిరంజీవి అన్నారు. ఈ కామెంట్స్ ఇప్పుడు పెద్ద చర్చకైతే దారి తీశాయి. ఈ సందీప్ మెగాస్టార్ కామెంట్స్ పై ఇటు చిన్మయి స్పందించిన విధానాన్ని చూస్తే సోషల్ మీడియా వేదికగా తను చేసినటువంటి ట్వీట్స్, ప్లాస్టిక్ కౌచ్ గురించి కొన్ని ఉదాహరణలు కూడా ఆమె తెలుపుతూ ట్వీట్స్ అయితే చేశారు. సో మొత్తానికి ప్లాస్టిక్ కౌచ్ అనేది అదుపులో లేని సమస్య. కమిట్మెంట్ కి నో చెబితే అవకాశాలు ఇవ్వరు. చిరంజీవి జనరేషన్ లో మహిళా ఆర్టిస్టులను గౌరవించేవారు, కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఇండస్ట్రీ మిర్రర్ లాంటిది కాదు. లిరిసిస్ట్ వైరముత్తు కూడా నన్ను వేధించాడు. వేధించమని నేను అడగలేదు. అతను నన్ను వేధించేటప్పుడు పక్కన అతని తల్లికి కూడా ఉంది. తల్లి పక్కనే ఉన్నా కూడా మగవాడి బుద్ధి మారదు. ఇక్కడ పని ఇచ్చినందుకు బదులుగా అలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. అలాంటి పురుషుల ఆలోచన ధోరణి పెద్ద సమస్య అంటూ కూడా తను ట్వీట్ చేసినటువంటి వాక్యాల్లో ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఆ ట్వీట్స్ కూడా వైరల్ అవుతున్నాయి. మరోపక్క మెగా ఫ్యాన్స్ కూడా మనకి కౌంటర్ గా అయితే వాక్యాలు అంటే ట్విట్టర్ వేదికగా చిన్మయికి మెగాస్టార్ ఫ్యాన్స్ కౌంటర్స్ కూడా వేస్తున్నారు. ఎందుకంటే చిన్మయి ఇప్పుడే కాదు, గతంలో కూడా సోషల్ మీడియా వేదికగా ఎప్పుడు యాక్టివ్ గా తరచుగా వివాదాస్పదమైనటువంటి వాక్యాలతో తను సోషల్ మీడియాలో ఎక్కువ పోస్టులు చేస్తుంటుంది. సో మెగాస్టార్ ఫ్యాన్స్ కూడా ఇటు చిన్మయి శ్రీపాదకి కౌంటర్స్ అయితే ఇస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ వినోద్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.